ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు ప్రభు పేరట నా నిండారు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని దీవెనల ఆశీస్సులు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. వాక్యం నేర్చుకుందాం. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. రాసుకునే పిల్లలు జాగ్రత్తగా రాసుకోవాలమ్మా. చదువమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి. చాలమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయనకి ఏం పట్టింది? అందరు గట్టిగా చెప్పండి ఆ మాట. ఈ అబ్బాయికి ఏం పట్టింది? ఏం పట్టిందా? దెయ్యం పడితే ఆ దెయ్యం పట్టడం వల్ల ఏమేమి కలిగిందంట అతనికి? అంటే దయ్యం అతనికి ఏం కలుగు చేసింది? గురుడితనం. ఆ తర్వాత అంటే మాటలు రాకుండా కూడా చేసింది. అర్థమవుతుందా? దయ్యం ఏం చేసిందంట? మాటలు రాకుండా చేసేసింది, కళ్ళు కనపడకుండా చేసింది. ఇంకా చాలా చాలా చేస్తుంది దెయ్యం కదా. సరే, దయ్యము వీడికి అలా కలుగు చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే స్వస్థపరిచాడంట. స్వస్థపరిచాడా? అంటే ఇప్పుడు మాట్లాడని వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు, చూడలేని వ్యక్తి చూస్తున్నాడు. అంటే అతనిలో ఉన్న దెయ్యం ఏమైంది? పోయింది. అంటే యేసు ప్రభు దెయ్యాన్ని ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. రైట్. ఇప్పుడు 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా? ఆగుదాం. విస్మయం పొందిన వారు అంటే ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎవరంట? ప్రజలందరూ. బాగా వినండి అమ్మా. ఎందుకు ఆశ్చర్యపోయారంటే వీడికి డాక్టర్ కూడా చెప్పేశాడు ఇంకా కళ్ళు రావని. వీడికి డాక్టర్లు కూడా చెప్పేశారు ఇక మాట రాదని. అలాంటోడు మాట్లాడుతున్నాడు, తర్వాత కళ్ళారా చూస్తున్నాడంటే ఇది దైవ కార్యమే. ఇది చేసిన వ్యక్తి దావీదు కొడుకు కదా, అంటే ఆ వంశం నుండి వచ్చినవాడు కదా అని ఆశ్చర్యపోతున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. అదే ప్రజల్లో ఒక జాతి ఉంది, ఒక తెగ ఉంది. వాళ్ళు మాత్రం వంకర మాటలు మాట్లాడుతున్నారు. బాగా వినాలి. ప్రజలందరేమో జరిగిన పరిస్థితిని బట్టి సంతోషపడ్డారు, ఎందుకంటే మేలు జరిగింది కదా ఒక ఆయనకి. దయ్యం ఎల్లగొట్టబడడం అంటే చిన్న విషయం కాదు కదా. అందులో ఉన్న కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ జన సమూహంలో ఉన్న ఒక తెగ ఎవరో వెంటనే రాశాడు చూడండి 24. పరిసయ్యులు ఆ మాట విని, ఈ తెగ వంకర తెగ అనే ఏ తెగ అది? పరిసయ్యులు అనే ఒక తెగ. వీళ్ళు ఏమంటున్నారు? అందరూ ఆశ్చర్యపోతుంటే, అందరూ ఆనందపడుతుంటే, అందరూ దేవుణ్ణి మహింపరుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పరిసయ్యులు అనేవాళ్ళు యేసు ప్రభుని అంటున్నారంట. యేసు ప్రభుని అంటున్నారంట. ఏమని? ఏటి ఏమన్నారు యేసు ప్రభుని? వీడా? యేసు ప్రభుని ఏమన్నారండి వీళ్ళు? వీడా? చూసారా? కంటిన్యూ. ఎవరంటే యేసు ప్రభు? దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే. ఆగండి ఒకసారి, అందరు నా వైపు చూడండి, బైబిల్ చూడకండి. దయ్యాలకు కూడా ఒక హయ్యర్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒకడు ఉన్నాడంట. మీరు అనుకోవచ్చు మా మీద హెడ్ ఉన్నాడు, వాళ్ళ మీద హెడ్ ఉన్నాడని, కానీ దెయ్యాలకు ఒక హెడ్ ఉన్నాడట. అతని పేరేటట? ఇప్పుడు యేసు ప్రభు అంట దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు అధికారంతో, శక్తితో ఏం చేస్తున్నాడట? దయ్యాలను వెళ్ళగొడుతున్నారు అని ఆరోపించింది ఎవరు? పరిసయ్యులు, వంకరోళ్ళు. బాగుంది కదా అంతవరకు? బాగుందా లేదా? కొనసాగుదామండి. ఇది అలా జరిగిన కార్యమే కానీ ఇది దైవ కార్యం కాదు అనేది వాళ్ళ ఆరోపణ. జాగ్రత్తగా వినాలి.
25వ వచనం నేను చదువుతాను. ఆయన వారి తలంపుల నెరిగి వారితో మాట్లాడడం మొదలెట్టాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోద్ది కదా, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు కదా. వింటున్నారా? సాతాను అంటే దెయ్యమును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యమేలాగూ నిలుచును. నేను బయల్జెబూల వలన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? మీలో కూడా కొందరు చేస్తున్నారు కదా. శిష్యులు మీ కుమారులు, మీ పిల్లలే కదా, యూదులే కదా, ఇశ్రాయేలీలే కదా. ఏమండి ఆలోచిస్తున్నారా? వాళ్ళు మరి నేను దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూల వలన దెయ్యాలను వెళ్ళగొడితే మరి మీ పిల్లలు ఎవరి అధికారంతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు? ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఉంటుంది మీకు. నేను దాన్ని అలా తక్కువని చెప్పేసి విడగొట్టేస్తాను. అస్సలు కంగారు పడొద్దు, చదవండి. కాబట్టి వారే మీకు తీర్పరులు ఎందురు. ఎవరు? మీ పిల్లలు చేస్తున్నారు కదా. నన్నేమో దయ్యపు అధికారం వలన అంటున్నారు, మీ పిల్లలు చేస్తేనేమో దేవుని అధికారంతో అంటున్నారు. అర్థమవుతుంది మీకు? కాబట్టి మీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను, మీ పిల్లలు ఫాలో అవుతుంది నన్ను, అంతే కదా. శిష్యులు ఎవరిని ఫాలో అవుతున్నారు? యేసు ప్రభుని. వాళ్ళనేమో దైవ కార్యం అంటున్నారు, నన్నేమో దైవ కార్యం అంటున్నారు. తీర్పు తెచ్చేది మీ పిల్లలే మీ మీద అని చెబుతూ, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది, మీ కళ్ళు తెరవబడును గాక అన్నాడు. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను, బాగానండి. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒకళ్ళేమో అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి దయ్యాన్ని వెళ్ళగొట్టడం వల్ల సంతోషించిన వాళ్ళు కొంతమంది, మరొక తెగవాళ్ళేమో ఇది దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు అనే దాని అధికారం వల్ల, అంటే దయ్యపు అధికారం వల్ల యేసు ప్రభు దయ్యాన్ని వెళ్ళగొట్టాడనేది పరిశీల వాదన. దానికి యేసు ప్రభు ఇచ్చిన అనలైజేషన్ ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అదే మాట రాశాడు అక్కడ. ఇప్పుడు ప్రస్తుత పాలనలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ రాజ్యం అన్నాడు కనుక నేను రాజకీయం మాట్లాడలే. మోదీ గారు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని తానే కూల్చేసుకుంటాడా? మాట్లాడండి అమ్మా. తన సింహాసనాన్ని తనే పడగొట్టుకుంటాడా? తన రాజ్యాన్ని తానే కూల్చేసుకుంటాడా? తన సామ్రాజ్యాన్ని తానే నాశనం చేసేసుకుంటాడా? చేసుకోడు కదా. ఒకటి. తర్వాత ఏ ఇల్లైనను ఏ పట్టణమైనను అన్నాడు. తర్వాత ఫస్ట్ ఏమన్నాడు? రాజ్యం అన్నాడు. తర్వాత ఏ ఇల్లైనను ఏ పట్టణం. ఇప్పుడు పునాది కలిగిన ఒక ఇల్లు అనుకుందాం. ఇది ఇప్పుడు ఇల్లు, దాని పునాదులు ఏదే బీకేసుకుంటుందా? మాట్లాడరేటండి, పీకేసుకోదు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. మనల్ని కూడా ఒక ఇల్లు అన్నాడు కదా. స్పృహలో ఉన్నోడు ఎవడైనా మన సావు మనమే కోరుకుంటామా? మాట్లాడరేటండి. స్పృహలో ఉన్నాడని ఎందుకన్నానంటే, మెంటలోడైతే అలాంటి పని చేస్తాడు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు మానసిక రోగులు అంటాను నేను. ఎవడో నిన్ను ప్రేమించాడని, ఎవడో నువ్వు ప్రేమించావని, నువ్వు మోసపోయావని నీకు నువ్వు చంపేసుకుంటావా? అంటే ఒకళ్ళు మోసం చేశారనో, ప్రేమ ఫెయిల్ అయిందని చెప్పేసో చిన్నోటికే విలువైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావంటే నువ్వు మానసికంగా ఎక్కడో దెబ్బైపోయావు. కాబట్టి నేను మాట్లాడేది ఏంటంటే, స్పృహలో ఉన్నవాళ్ళు, మంచి మనసుతో ఉన్నవాడు ఎవడు కూడా తన జీవితాన్ని తాను పాడు చేసుకోడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాడంటే, నేను వెళ్ళగొట్టింది దెయ్యాన్ని. వినాలి, ఏమన్నాడు? నేను వెళ్ళగొట్టింది ఎవరిని? దెయ్యాన్ని. ఏ అధికారంతో వెళ్ళగొట్టాను అంటున్నారు మీరు? దయ్యాలకు అధిపతి అయినా, ఎందుకు అంత దూరం అక్కర్లేదు, దయ్యపు అధికారంతోనే వెళ్ళగొట్టారు అంటున్నారు వీళ్ళు. వెళ్ళగొట్టింది దేన్ని? దయ్యాన్ని. రైటా? ఏ అధికారంతో వెళ్ళగొట్టారట? దయ్యపు అధికారం. అంటే దెయ్యం చెప్పండి, మరొక దెయ్యాన్ని కలుపుకుంటుందా, వెళ్ళగొడుతుందా?
మాట్లాడరేటమ్మా. పండున్నాడు, ఆయన ఒక ప్రావిన్సీకి లేదంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడు, నేను ఒక నియోజకవర్గానికి నాయకుడిని. రైట్. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న మేమిద్దరం వ్యతిరేకించుకుంటామా, కలిసిపోతామా? రైట్, బాగుంది. ఇప్పుడు వెళ్ళగొట్టబడింది దెయ్యమైనప్పుడు, వెళ్ళగొట్టింది దెయ్యపు అధికారంతో అయినప్పుడు, ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? తన అధికారాన్ని అదే కూల్చేసుకుంటుందా? తను తాను అదే ఓడించుకుంటుందా? తన గొయ్యి అదే తీసుకుంటుందా? మీకు బుర్ర లేదంటారా పరిశీలారా అని అడిగాడు యేసు ప్రభు. బాగుంది కదా. అక్కడ కుప్ప కూలిపోయారండి. అని ఇది దైవశక్తే అని నిరూపించడానికి అద్భుతమైన మాట చెప్పాడు. 29వ వచనం. ఇప్పుడు విషయానికి రండి. 29వ వచనం. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధించిన ఎడల, బంధింపని ఎడల, వింటున్నారా? ఒకడు మొదట ఏం చేయాలట? బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనబడును. అంతే కదా వ్రాయబడింది. ఏమండి? వాని ఇల్లు దోచుకొనబడుతుంది, అవకాశం ఉంటుంది. ఈ మాట మీకేమర్థమైంది? నిజంగా ఎప్పుడు మత్తయి సువార్త ఈ మాట చదవలేదమ్మా మీరు? చదివి ఉంటారు కానీ ఆలోచించి ఉంటారేమో. అయితే ఇప్పుడు 29లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎలాగిస్తున్నాడు తెలుసా? నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టానంటే దెయ్యపు అధికారంతో దెయ్యం దాని అధికారాన్ని అదే తొక్కేసుకోదు, దానికి అదే వెళ్ళగొట్టుకోదు, దాని గొయ్యేదే తీసుకోదు, దాని సావదే కోరుకోదురా తెంగరాదు వల్లారా అని అక్కడ వివరణ ఇచ్చేశాడు. ఏ రాజ్యం తన రాజ్యాన్ని కూల్చేసుకోదు, ఏ అధికారం తన ప్రభుత్వాన్ని కూల్చేసుకోదు, ఏ ఇల్లు తన పునాదులు అదే పీకేసుకోదు, ఏ పట్టణం అదే తన పట్టణ నాశనాన్ని కోరుకోదు అని వివరణిస్తూ, నేను దేవుని అధికారంతోనే దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను అని దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాడంటే, ఇప్పుడు తమ్ముడు స్టెఫెన్ ఉన్నాడు. ఆయన మంచి ధనవంతుడు ప్లస్ బలవంతుడు కూడా. ఇప్పుడు ఆయన ధనానికి, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆయనకున్న ధనానికి భద్రత ఎవరు? ఆయనే. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో బీరువాలు ఉన్నాయి, అందులో బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని కాపాడుకుంటున్నాడు ఆయన. జాగ్రత్తగా ఏం చేస్తా, అన్నీ ఉన్నోడు ఏముంటుంది, సెక్యూరిటీ కూడా చూసుకుంటాడు కదా. రైట్. ఇప్పుడు ఆ సామగ్రిని నేను వచ్చి దోసుకోవాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి? ఆ విలువైన సామగ్రిని నేను దోచుకోవాలంటే ముందేం చేయాలి? కొల్లగొట్టాలంటే ఏం చేయాలి? దాని మీద సెక్యూరిటీగా ఉన్న, అధికారిగా ఉన్న, చెప్పండి, యజమానిగా ఉన్న బలవంతుడైన స్టెఫెన్ను నేను బంధించాలి. అంతే కదమ్మా. ఇప్పుడు అదంతా నేను దోచుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఉన్నాడు అడ్డుగా, దానికి నన్ను రానిత్తలేదు లోపలికి. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను దాన్ని దోచుకోవాలంటే? దాని మీద అధికారిగా, దాని మీద యజమానిగా ఉన్న, బలవంతుడుగా ఉన్న స్టెఫెన్ ఏం చేయాలి? నేను ముందు బంధించేయాలి, అంటే కట్టేయాల, లేదంటే నలుగురు పట్టుకోవాలా అతన్ని. ఆ తర్వాత నేనేం చేయాలి? దాన్ని దోచుకోవాలి. మీకు అర్థమైంది ఈ మాట? ఈ మాట అసలు ఎందుకు చెప్పాడు? 29 మళ్ళీ చూడండి. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధించకుండా ఎలాగూ ఆ బలవంతుని ఇంట్లో ఉన్న ఆ సామగ్రి అంతా దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల ఆ ఇల్లు బంధిస్తేనే దోచుకొనబడుతుంది, బంధించకుండా అది సాధ్యం కాదు కదా అని ఈ వివరణ ఇచ్చాడండి. మీకేం అర్థమైంది? అక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, నోట్ ఇచ్చేయండి. అక్కడ 3 మాటలు ఉన్నాయి, నోట్ ఇచ్చేయండి. అక్కడ నంబర్ 1 బలవంతుడు అన్నాడు, నంబర్ 2 ఇల్లు అన్నాడు, నంబర్ 3 సామగ్రి అన్నాడు. ఈ 3 తెలియాలి మనకి. ఏమేమన్నాడు చెప్పండి? బలవంతుడు, ఇల్లు, సామగ్రి. సింపుల్గా చెప్తాను వినండి. ఈ లోకంలో బలవంతుడు, ప్రకృతి పరంగా మాట్లాడుతున్నాను, సాతాను మనకంటే బలవంతుడు, కానీ దేవుని కంటే బలహీనుడు. అంటే ఈ లోకంలో అధికారం ఎవరికి ఉంది, బలం ఎవరికి ఉందంటే చెప్పండి? సాతానుకు ఉంది.
కదా యేసుప్రభు అంతటి వాడిని ఏం చేశాడు? వాడు ఎత్తైన ఒక పర్వతం గోపురం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నిటిని నీకు ఇస్తాను, ఆ అధికారం నాకు ఇవ్వబడిందని సవాల్ చేశాడు. యోహాను మొదటి పత్రిక చివరి అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుతుంటే ఈ లోకమంతయు వాడి పాదాల దగ్గర పడుందని వ్రాయబడి ఉంటుంది. అంటే లోకానికి అధికారి వాడు. యేసుప్రభు అంటాడు, లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాకే సంబంధం లేదు అంటాడు. అంటే ఈ లోకంలో బలవంతుడు ఎవడో? సాతాను. తర్వాత ఏమన్నాడు? ఇంటిలో అన్నాడు. ఇంటిలో అంటే ఇక్కడ ఇల్లు తీసేసుకోకండి, వాడి సామ్రాజ్యంలో, వాడి రాజ్యంలో. వాడి రాజ్యానికి బలవంతుడు ఎవడు? వాడే. ఆ ఇంటిలో అంటే ఆయన వాడి సామ్రాజ్యంలో చెప్పండి ఏముందంట? సామగ్రి ఉంది అన్నాడు. ఇంట్లో ఏముంది? బలవంతుడు, సాతాను, ఇల్లు, వాడి సామ్రాజ్యం, వాడి రాజ్యం. వాడి రాజ్యంలో ఏంటంటే కింద సామగ్రి ఉందన్నాడు. సామగ్రి అంటే ఏమనొచ్చు మనం? వస్తువులు, పాత్రలు, పనిముట్లు అనొచ్చా లేదా? అనొచ్చు. అర్థమవుతుందా? వీడు ఎక్కడి నుంచి లాక్కొచ్చాడు ఇవి? వీడు కూడా దొమ్మిగా పడి ఏం చేశాడు? వీటన్నిటి కూడా కొల్లగొట్టుకున్నాడు. ఈ అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడ దొరుకుద్దా, ఎవరు దొరుకుతురా, వాడికి కావాల్సింది కూడా విలువైనవే. బాగా వినాలి మీరు దయచేసి. విలువైనవి మనమే కోరుకుంటామండి, వెండి బంగారం డబ్బులు అనుకుంటే పొరపాటు. అపవాది కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? విలువైనవే కోరుకుంటాడు. అపవాది చీప్గా ఉండేవి కోరుకోడండి. వాడు ఎంత కష్టమైన విలువైన వాటినే దోచేసుకోవాలి, తను సొంతం చేసుకోవాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఆ విలువైనవి ఏంటంట? పాత్రలు అంట. ఈ పాత్రలు తీసుకెళ్ళి, ఈ సామగ్రిని తీసుకెళ్ళి ఏం చేయాలంట? వాడు రాజ్యంలో పెట్టుకొని చెప్పండి, ఆ పాత్రల దగ్గరికి ఎవరు రాకుండా, వీడు బలవంతుడు కదా, జాగ్రత్తగా సెక్యూరిటీగా ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తూ ఉంటాడు. అంటే ఈ పాత్రల మీద అధికారి ఎవరు? బలవంతుడైన సాతాను. ఇప్పుడు ఈ పాత్రలన్నీ ఎవరి ఏలుబడిలో ఉన్నాయి? అది మ్యాటర్. రైట్. ఇప్పుడు రెండు తెలుసుకున్నాం మనం. బలవంతుడు చెప్పండి, సాతాను. ఇల్లు వాడి సామ్రాజ్యం, రాజ్యం. రైట్. తర్వాత ఏమన్నాడు? సామగ్రి లేదా పాత్రలు. ఇంతకీ పాత్రలు ఏంటి? అపోస్తుల కార్యాలు తీయండి దయచేసి. 9వ అధ్యాయం 15వ వచనం. 9:15. అందుకు ప్రభు, నీవు వెళ్ళి మా అననీయతో చెప్తున్నాడండి. ఏమండి? అప్పటికే సౌలు పట్టబడ్డాడు. దమస్కు వెళ్ళే మార్గంలో సౌలు ఏం చేయబడ్డాడు? పట్టబడ్డాడు. అప్పుడు అననీయతో చెప్తున్నాడు, నీవు వెళ్ళుము అననీయ, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు సాధనమై ఉన్నాడు. ఇతడు సాధనమై ఉన్నాడు. పుట్టినోట్లు ఏముందో చూడండి, పాత్ర అంట. ఇతడు సాధనము అనే దానికి బదులు సాధనానికి కింద పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు అర్థం? పాత్ర. అంటే ఇతను పాత్ర అయి ఉన్నాడు, ఇతను పాత్ర అయి ఉన్నాడు, ఇతడు సామగ్రి అయి ఉన్నాడు, ఇతను వస్తువై ఉన్నాడు. అంటే అప్పటి వరకు ఎవరి అధికారంలో ఉన్నాడు? వినాలి మీరు. ఈ సౌలు అప్పటి వరకు ఎవరి సామ్రాజ్యంలో ఉన్నాడు? ఎవరి ఏలుబడిలో ఉన్నాడు? ఎవరి అధికారంలో ఉన్నాడు? అపవాది. ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే సామగ్రి అంటే ఏంటి? పాత్రలే. పాత్రలు అంటే ఏంటి? పాత్రధారులమైన మన జీవితాలే మనమే. ఇలాంటి సందర్భాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుతుంటే అక్కడ కూడా వ్రాయబడింది. జస్ట్ అలా మెన్షన్ చేసి నేను ముందుకు వెళతాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 చదువమ్మా. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు అన్నాడు. ఇందాక ఆయన కూడా పాత్రే కదంట. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? గాక కర్రవి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనత కొరకు వాడబడే పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనహీనత కొరకు వాడే పాత్రలు ఉన్నాయి.
అని 21 చూడండి. పైన ఏమన్నాడు? పాత్రలు 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 అనేసి కిందేమంటున్నాడు 21 వచ్చినానికి వచ్చేసరికి ఎవడైనను వీటిలో చేరక అన్నాడు. అదేంటి పాత్రలు అనేసి ఎవడైనా అంటాడేంటి? అంటే ఈ పాత్రలు ఏంటి చెప్పండి? అది మ్యాటరు. ఇప్పుడు విషయానికి వస్తుందని జాగ్రత్తగా వెళ్దాం. యేసుప్రభు ఏం చెప్పదలిచాడంటే అక్కడ, ఈ పాత్ర ఏ గుడ్డితనం కలిగించి ఏ మూగతనం కలిగించి ఎవరి ఏలుబడిలో ఎవరి అధికారం కింద బంధించబడి ఉందో అంటున్నారు కదా. ఏ పాత్రది? గుడ్డితనము మూగతనము కలిగి ఉన్న మనిషి అనే పాత్ర. చెప్పండి. అపవాది సామ్రాజ్యంలో వాడి ఏలుబడిలో వాడి అధికారం కింద వాడి బలం క్రింద ఉంది. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి చెప్పాలి. యేసుప్రభు ఏం చేయాలి? వాడి మీద బలముగా ఉన్న వాడి మీద ఏలుబడి చేస్తున్నా చెప్పండి వాడి బలాన్ని లయం చేయాలి. లయం చేస్తే ఈ దోచుకొనబడిన సామగ్రిని మరలా తిరిగి యేసుప్రభు ఏం చేయడానికి అవకాశం ఉంది చెప్పండి? విడుదల చేయటానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దయ్యపు అధికారంలో ఉన్నాడు, దయ్యపు బంధకాల్లో ఉన్నాడు. దయ్యపు బంధకాల్లో ఉన్నవాడు కూడా ఎలాంటి వాడు అంటే విలువైన వాడు. నేను ఎందుకు ఆ మాట ఇందాక చెప్పానంటే, అపవాది కూడా చిల్లర మల్లరోని లాగేదు. దేవుడి కోసం వీడు బలంగా పని చేస్తాడు, పనికొస్తాడు, అలాంటి వాళ్ళనే పట్టుకుంటుంది అది. లోకంలో ఏమండి విచ్చలవిడిగా చిల్లరగా అటు ఇటు ఏమండి చెడ్డగా తిరిగే వాళ్ళని అసలు పట్టించుకోదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పండి వాడి పిల్లలే కదా, అంతేనా కాదా? పాపిష్టి పనులు చేసే వాళ్ళని పట్టించుకోదు అది. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళందరూ ఎవరి పిల్లలు? ఆడపిల్లలు కదా. మరి వాడికి కావాల్సింది ఎవరు? దేవుని కోసం విలువైన బలమైన పాత్రగా వాడబడేవాడే వాడికి కావాలి. అలాంటివన్నీ పట్టుకురావాలి, అలాంటివన్నీ లోపరుచుకోవాలి, అలాంటివన్నీ బొట్లో అనగా ఇంట్లో వేసేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అలాంటి వాడిని విడిపించాలంటే యేసుప్రభు ఏం చేయాలి? వాడి మీద అధికారము బలము పెత్తనం చేస్తున్న వాడిని ఏం చేయాలి? బంధించాలి. అదే కదా 29 వచ్చిన సారం 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఏమండి? ఆ సామగ్రిని నేను కొల్లగొట్టాలంటే ఆ బలవంతుడైన అపవాదిని ఏం చేయాలి? నేను బంధించాలి, వెళ్ళగొట్టాలి. ఆ తర్వాత వాడిని నేనేం చేయాలి? విడిపించాలి. పాత్రను అంటే మనిషిని నేనేం చేయాలి? విడిపించాలి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అమ్మా, బలవంతుడు ఎవరు? అపవాది. వాడి సామ్రాజ్యం, వాడి అధికారం, వాడి ఇల్లే. మరి వాడు దోచుకున్న పాత్ర ఏంటట? సామగ్రి ఏంటంట? మానవుడు. ఇప్పుడు అపవాది చేత పట్టబడిన అపవాది అధికారంలో బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించాలంటే ముందు ఏం చేయాలి? బలవంతుడైన వాడిని పట్టుకోవాలి, లేదంటే వాడి అధికారాన్నన్నా లయించేయాలి, లేకపోతే వాడిని అక్కడి నుంచైనా వాడి ఏలుబడిలో నుంచైనా ఇతన్ని విడిపించాలి. అర్థమైందా? రైట్. అంటే అపవాది మరొక అపవాదిని ఎల్లగొట్టదు అనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే నువ్వు దెయ్యాలను ఎల్లగొడుతున్నావంటే మీరు ఎంత తింగరగా ఆలోచిస్తున్నారు పరిశీలారా. ఎవరు తన ఇల్లు కూల్చేసుకోరు, ఎవరు తన రాజ్యాన్ని కూల్చేసుకోరు, ఎవరు తన పట్టణాన్ని కూల్చేసుకోరు కదా, ఎవరు తాను స్వతహాగా చంపుకోరు కదా. కాబట్టి నేను దయ్యాన్ని వెళ్ళగొట్టింది దేవుని శక్తితోనే అనడానికి రుజువు ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. బలవంతుడు, వాడి రాజ్యం, సొమ్ము లేదా సామగ్రి పాత్రలు నా వశం చేసుకోవాలంటే వాడి బలం నుంచి వాడిని లయపరచి నేనేం చేయాలి? దాన్ని విడిపించి నా వశం చేసుకోవాలి. నేను చేసింది దైవ కార్యమే అన్నాడు. ది బెస్ట్ రెఫరెన్స్ ఏంటంటే బైబిల్లో అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు చెప్తున్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం తీశారా? తీయండి అమ్మా. 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి.
అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. అపవాది క్రియలను లయపరుచుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా అదే ప్లేస్లో ఈ పదాన్ని వాడండి. ఒరే గుడ్డి పరిచయులారా, మతిలేని పరిచయులారా, అసలు నేను వచ్చిందే ఎందుకు తెలుసా? చెప్పండి. ఈ లోకంలో బలవంతుడు అనుకుంటున్న వాడి క్రియలు, మీ మీద ఏలుబడి చేస్తున్న వాడి క్రియలు లయపరచడానికి, అంటే నేను దయ్యాలను వెళ్ళగొట్టడానికి, నా పిల్లలను, నా సొత్తును, విలువైన నా పాత్రలను నేను విమోచించడానికి, విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు. బాగుంది ఎంతవరకు? బాగుందండి. ఇప్పుడు మరొక మెట్టు ఎక్కుదామండి. నిజంగా దెయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి? అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తే ఏమనుకుంటాం మనం? మీరు ఏమనుకోరా? ఒక సందర్భాన్ని చూపిస్తాను, మీరు ఏమనుకుంటారు ముందు నాకు చెబితే కానీ నేను ముందుకెళ్ళండి. రండి చూద్దాం. మార్కు సువార్త. వీడి దగ్గరకు వద్దాం. మళ్ళీ ఈ మోగదెయ్యం, ఈ గుడ్డి దెయ్యం అన్నాడు కదా, మళ్ళీ వీడి దగ్గరకు వద్దాం. అర్థమవుతుంది? వీడి దగ్గర కూడా వద్దాం. కానీ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక సందర్భం చూపిస్తే అది విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియాలి. నాకు తెలిస్తే అప్పుడు నేను కొంచెం ఒక మెట్టు పైకి వెళ్తాను. తీసారా? 5వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి. అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అమ్మ, యేసు ప్రభు ఏం చేశాడట? గెరాసేనులు అనే ప్రాంతానికి వచ్చాడంట. అంతే కదా? ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ అన్న దెయ్యం అన్న ఒకటేనా? ఒకటే. ఇంక దెయ్యం అనేసేయండి. నీకు ఎందుకు? దయ్యము పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. బాగా వినాలి. ఇప్పుడు ఈ దెయ్యం పట్టినోడు ఎక్కడ ఉంటున్నాడంట? ఇప్పుడు నేనే అనుకుందామండి, నన్ను పాస్టర్గా చూడకండి, కొంచెం పాస్టర్గా చూడకండి. ఇప్పుడు నాకు దెయ్యం పట్టింది. నిజంగానే ఇన్నాళ్ళు పాస్టర్గా మీ దగ్గర ఉన్నాను, మీ దగ్గర వాక్యం చెప్పాను, మీతో ఆయన మాటలు పంచుకున్నాను. ఇప్పుడు నాకు దెయ్యం పట్టింది. నేను రాజానగరం వెళ్తలేదు. నేను వెళ్ళి ఏం చేస్తున్నానంటే, మన హార్బర్ ఏమంటారు దాన్ని? హార్బరేనా? హార్బర్ దగ్గర ఏమున్నాయి? సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర పెంట పేడ అన్నీ ఉంటాయి కదా, రైట్. అక్కడక్కడే పొరులాడుతున్నాను నేను. మీరు ఇంటికి తీసుకొచ్చినా వస్తలేదు. నేను అక్కడక్కడే తిరుగుతున్నాను. అక్కడ వర్షమైనా అక్కడే ఉంటున్నాను, ఎండైనా అక్కడే ఉంటున్నాను. నా బట్టలన్నీ పాతికెళ్ళిపోయినాయి. ఇంక వీడి గురించి మనం కిందకి వెళితే సంఖ్యలేసి కట్టేసినా కూడా ఏం చేస్తున్నాను? సంఖ్యల్లో పీకేసేసుకుంటున్నాను. తర్వాత వాడి గురించి మనం చదివితే తనకు తాని హాని చేసుకుంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? రెక్కేసుకుంటున్నాడు, చర్మాన్ని లాగేసుకుంటున్నాడు, ఒళ్ళంతా గోకేసుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, కేకలేసేస్తున్నాడు. మీ పాస్టర్ని అలా చూడాలనుకుంటున్నారు ఏంటి? వద్దా? మంచోళ్ళే, చాలా మంచోళ్ళే అండి మీరు. కానీ మీకు ఉంది, కంగారు పడకండి. నాన్న కారు ఏమైనా అడ్డు వచ్చిందని చూస్తావా? పండు చూడు, ఇదిగో తాళం తీసుకెళ్ళి అడ్డుంటే తీసి ఒకసారి చూడండి. ఇటు ఇంకా ఖాళీ ఉంటుంది వాస్తవంగా. రైట్. ఇప్పుడు ఈ దెయ్యం చూడండి అమ్మా, ఇలా చూడండి. ఇప్పుడు ఈ దెయ్యం బట్టి నన్ను చూస్తే మీకేమనిపించింది? మాట్లాడనమ్మా, ఏదో కూడా చెప్పండి బాబు. మామూలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భయం దేవుడిగిరికే. జాలి పడతారా లేదా? పెట్టింది నాకే కదా. మా పాస్టర్ గారు ఎంత చక్కగా వచ్చేవాళ్ళు, రాజనగరం నుంచి మాకంటే ముందే వచ్చేవాళ్ళు. సిగ్గులేకపోయినా చెప్తాం ఈ మాట. మనం మేమే వెనకొచ్చేవాళ్ళం. ఎట్టకేలకి సమాధుల్లో చూస్తున్నాం. ఇది మన బతుకు, ఎందుకు బతుకు? అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి, ఏ మనిషికి? చెప్పండి, మీరు అనుకునేది చెప్పండి. అనుకుంటారా? జాలి పడతారా లేదా? బాధపడతారా లేదా? పడతారా? అది పడతానే ఉండండి. రైట్. ఇప్పుడు వీడి దగ్గరకు వద్దాం, తర్వాత మన దగ్గరకు వద్దాం. అమ్మా, మళ్ళీ ఇక్కడ ఎవరు దెయ్యాలు పెట్టిన లేరు కదా, ఎంతకి నాకు వరాలు ఇవ్వండి. కొంపదీసి మళ్ళీ నన్ను ఎలగొట్టమనేరు కనుక. వింటున్నారా? ఇప్పుడు దెయ్యం పెట్టినోడి పరిస్థితి అంటే వీడు ఎక్కడ ఉంటున్నాడట? బట్టలు సరిగ్గా లేవు,
ఎండ లేదు, వాన లేదు, ఆకలి లేదు, తిండి లేదు, తిప్పలేదు. ఎంత కట్టేసినా కూడా వాడికోడు గాయపరుచుకున్నాడు, వాడికోడు హాని చేసుకుంటున్నాడు, కేకలేసేస్తా ఉన్నాడు. మనుషులతో సంబంధం లేదు, సమాజంతో సంబంధం లేదు. ఎంత దారుణమైన జీవితం, చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళలో మీకు ఎవరికి దెయ్యం పట్టలేదు కదా? దెయ్యం పట్టేవాడు ఎలా ఉంటాడో చూశారు కదా? మాట్లాడండి అమ్మా, చూశారు కదా? ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాం. ఇప్పుడు చర్చిలో ఎవరికి దెయ్యం పట్టలేదు కదా? ఏమంటలేదు మీరు, అటుగాని ఇటుగాని ఏం మాట్లాడతలేదు. ఏదో ఒకటి చెప్పేస్తే పోనీ ముందుకెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఏం పట్టలేదు అంటున్నారు. సరే, అయితే ఇప్పుడు చెప్పాక పట్టిందో లేదో మీరు చదువురు కానీ కదా. ప్రస్తుతానికి మీకు ఎవరికి పట్టలేదా? ఎవరికి పట్టలేదు దెయ్యం? మా బాప మాత్రం తలకాయ మాత్రం రౌండ్గా తిప్పేస్తుంది, అది ఎవరికి దెయ్యం పట్టలేదు అన్నది. రైట్, ఇప్పుడు వచ్చిన అన్ని నేను వివరిస్తున్నాను, బాగా వినండి. మనం వాడిని చూసి అంటే నన్ను చూసి అయ్యో బాబాయ్ మా పాదిరి గారు సమాధుల్లో ఉన్నాడు, ఊరు వెలుపుటున్నాడు, బట్టలు సరిగ్గా లేవు, తిండి లేదు, గాయపరుచుకుంటున్నాడని మనం వాడిని చూసి జాలి పడతాం. కానీ ఇప్పుడు ఒక్క మాట ఇది విన్న తర్వాత మిమ్మల్ని చూసి మీరే జాలి పడతారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దెయ్యం పట్టింది. ఎలాగో చెప్పనా? 1 by 1 ఆలోచించండి. నంబర్ 1, ఫస్ట్ పాయింట్ మీరు నోటీస్ చేయండి. 3వ వచనంలో వాడు ఎక్కడ ఉంటున్నాడంట? సమాధుల్లోనే ఉంటున్నాడంట. ఎక్కడున్నాడంట? మరి మనం ఎక్కడున్నాం? ఏబీ కాలనీలో, అమీనాబాద్ కాలనీలో ఉన్నాం అనుకుంటున్నారా? మా ఇళ్లల్లో ఏసీ రూముల్లో ఉన్నాము అనుకుంటున్నారా? మనమున్నది కూడా సమాధుల్లోనే. చూస్తారా ఒకసారి బైబిల్లో? మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదవండి దయచేసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఆగండి, ఇక్కడ సమాధులు ఎవరంట? ఇక్కడ సమాధులు ఎవరండి? వేషధారులు, కపటులు, మోసగాళ్ళు, అబద్ధికులు, పాపులు, చెడును ప్రేమించేవాళ్ళు. మన సహవాసం అలాంటి వాళ్ళతో ఉంటే మనం ఎక్కడున్నట్టు చెప్పండి? సమాధుల్లోనే కదా ఉన్నాం. అంటే మీకేం పట్టింది? పట్టలేదా? మీ సహవాసం ఎవరితో ఉంది? అక్క నీకు తెలుసా పిల్ల సంగతి? అక్కడ ఏముండదు మ్యాటరు, కానీ క్రియేషన్ అయిపోద్ది అక్కడ. అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తుంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? పెద్ద డ్రైనేజ్తో ఉన్నట్టు నువ్వు. సమాధి కాదు అది, కుళ్ళిపోయిన సమాధి అది. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్లతో నీ సహవాసం ఉంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు ఎవరంట? సున్నం కొట్టిన. అలాంటి వాళ్ళతో మన సహవాసం ఉంటే మనం ఎక్కడున్నాడు మీరే చెప్పండి. మరి వీడికి మనకేమైనా తేడా ఉందా? ఏమీ లేదు, సేమ్ టు సేమ్. వాడు పైకి కనపడుతున్నాడు, మనం కనపడతలేదంతే. రెండోది ఏమన్నాడో చూడండి దయచేసి. 5వ వచనాన్ని నోటీస్ చేయండి దయచేసి. 5వ వచనాన్ని నోటీస్ చేయండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలంట. ఎప్పుడెప్పుడట? అబ్బే భలే రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే రాత్రి లేదు, పగలు, వాడికి టైం సెన్స్ లేదు. రాత్రింపగళ్ళు ఏం చేస్తున్నాడు? తనకు తాను ఏం చేసుకుంటున్నాడు? ఆని చేసుకుంటున్నాడు. ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి. దెయ్యం పట్టినోడు ఏం చేస్తున్నాడు? ఒకటి, సమాధిలో ఉంటున్నాడు. వాడు ఉంటున్నాడు, మనం ఉంటున్నాం. అంటే వాడికి దెయ్యం పట్టింది, మనకి దెయ్యం పట్టింది. రెండోది, దెయ్యం పట్టినోడు ఏం చేస్తున్నాడట? వాడికి రాత్రి పగలతో సంబంధం లేదంట. రాత్రి అనక పగలనక శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట? హాని చేసుకుంటున్నాడు. మరి మీరేమన్నా అనుకోండి కానీ క్రైస్తవుల్లోనే చాలామంది రాత్రి 3 గంటలకి, అసలు మొన్న మధ్య కాలంలో అంబులెన్స్కి ఫోన్ చేశాడంట. అక్కడ 100కి ఫోన్ చేశాడంటండి బాబు. 100కి ఫోన్ చేస్తారు, రయ్యమంట వచ్చేస్తారు కదా. వచ్చి
వచ్చేసరికి గేట్ దగ్గర ఉన్నాడట. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంట్లో ఏమైనా బాగోలేదేమో, ఏమైనా డెలివరీ కంప్లైంట్ ఇలాంటివి అనుకున్నారట వాళ్ళు. పాపం వచ్చేసరికి వాడు వణిగిపోతా ఉన్నాడట. రాత్రి 3 గంటలకే అర్జెంటుగా నన్ను మందు షాప్ దగ్గరికి తీసుకెళ్తే బతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను అన్నాడు. ఏం షాప్ అది? బారుకి. బీర్ షాప్ దగ్గరికి వెళ్తేనే, లేకపోతే ఈడు ఏమైపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. మన సీన్ తొక్కుతాడు ఒకడు. ఏం పేరు నాయనా ఆయన పేరు? మహానుభావుడు దుర్గా. వాడికి నమస్కారం. వాడు కూడా అంతే. ఒక్క అరగంట మందు లేకపోతే అసలు ఎలా వణిగిపోతాడంటే, నేనైతే భయపడ్డాను ఒకసారి వాడిని చూసి. ఎక్కడ పడితే అక్కడ జారబడిపోతున్నాడు అంతాడు. అర్థమవుతుందా? అంటే ఈ మందు ఏమైనా ఆరోగ్యానికి, శరీరానికి మంచిదా, హానా? మీరు చెప్పండి. అంటే వీళ్ళకి ఏం పట్టింది? దయ్యం పట్టినోడు శరీరానికి ఏం చేసుకుంటున్నాడు? మనలో కూడా ఏ బ్యాడ్ హ్యాబిట్ మనకున్నా చెప్పండి, మనకి ఏం పట్టింది? ఏ బ్యాడ్ హ్యాబిట్ మనకున్నా, ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా, శరీరాన్ని పాడు చేసి ఏ చెడు అలవాటు మనకున్నా, మన శరీరాన్ని మనమే గాయపరుచుకుంటున్నామంటే మనకి ఏం పట్టిందో చెప్పండి. దెయ్యాలు పట్టలేదా మనకి? మన రహస్య జీవితాలు మనకు తెలియదా? బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చెబుతానే ఉంటారు టొబాకో కాజెస్ టు క్యాన్సర్ అని. ఏమండి, డ్రింకింగ్, మీరు ఆల్కహాల్ తాగటం కూడా కన్జంప్షన్ అవర్ హెల్త్ అని చెప్పేసి అక్కడ రాసే ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ టు ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది. అన్ని గాయపరిచేవని తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం ఆత్మహత్య చేసుకుంటున్నట్టే కదండి. లేటుగా చస్తాం అంతే. ఉరేసుకుంటూ ఒకసారి చచ్చిపోతాం. చెప్పండి, మందు తాగితే లేటుగా చచ్చిపోతాం అంతే. ఒక రకంగా నన్ను అడిగితే ఇదే ఆత్మహత్య. పురుగుల మందును తాగినోడేమో 2-3 నిమిషాలు చచ్చిపోతాడు, ఈ మందు తాగినోడేమో సంవత్సరాలు చచ్చిపోతాడు. తేడా ఏమీ లేదు. ఈడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆడు అంతే మ్యాటరు. మనల్ని మనం గాయపరుచుకుంటున్నామంటే మన విలువ మనకు తెలియకుండా చేస్తున్నాడు ఎవడు? నిన్ను పట్టిన దెయ్యం. సమాజంలో మాత్రం సెంటు కొట్టుకుని తిరుగుతాం మనం, కానీ మన లోపల ఏముందో తెలుసా? ఏముంది మన లోపల? మనల్ని మనం పాడు చేసుకుంటున్నామంటే మనకు దయ్యం పట్టిందండి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయండి. ఒకసారి ఆడి దగ్గరికి రండి. ముందు 12వ అధ్యాయము మత్తయి సువార్త తీయండి. 12వ అధ్యాయము. అలాంటి సిమిలర్ది మరొకటి చెప్తానండి. మార్కు సువార్త దగ్గరకు వద్దాం. అది కూడా టచ్ చేస్తాను నేను అందులో కలిపేసి. మార్కు సువార్త 9వ అధ్యాయము 17 వచనం చదవండి. మార్కు సువార్త 9:17 చదవండి. జనసమూహములో ఒకడు బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి, బాగా వినండి, వీడికి పట్టిన దెయ్యం ఏంటట అంటే, ఆ దెయ్యం వీడికి ఏం కలుగు చేసింది? మోగతనం. అక్కడ 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు కూడా వాడికి కూడా ఏం కలిగి చేసింది? అదే దెయ్యం, మోగతనము మరియు గుడితనం. రైట్? అంటే దెయ్యం పట్టినోడు ఎలాగుంటాడు? మోగోడు, చెప్పండి, గుడ్డోడు. ఇందాక గెరాసేనుల ప్రాంతంలో దెయ్యం పట్టినోడు ఏం చేశాడు? సమాధుల్లోనే ఉన్నాడు, శరీరాన్ని. ఇప్పుడు ఈ దెయ్యం పట్టినోళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దెయ్యం ఏం చేస్తుందంట? ఆడికి మోగతనం కలుగు చేస్తుంది, చెప్పండి, గుడ్డితనము కలుగు చేస్తుంది. వాడు ఏం చేసేవాడంట? పళ్ళు కొరికేవాడట. ఏమండి? తర్వాత ఏమనుంది? మూర్ఛిల్లి పడిపోయేవాడట. ఇది ఎప్పటి నుంచి ఉందరా అని అడిగాడంట యేసుప్రభు. యేసుప్రభు ఏం చేశాడంట? ఇది ఎప్పటి నుంచి ఉంది అని అడిగాడట. అడిగితే బాల్యం నుంచే ఉందన్నాడట. 21వ వచనం. తండ్రి ఏమన్నాడట? అలా బాబు చిన్నప్పటి నుంచే ఉందండి అన్నాడట. ఎప్పటి నుంచి పట్టిందంటే ఈ దెయ్యం? మీకు ఇలాంటి దెయ్యం ఏం పట్టలేదు కదా. ఇప్పుడు గెరాసేనుల ప్రాంతంలో పట్టింది, మనకు పట్టింది లేండి, అది ఒప్పుకున్నారులేండి. ఇప్పుడు ఈ దెయ్యం ఏం పట్టలేదు కదా అని అడుగుతున్నాను నేను. పట్టిందా? పట్టలేదా? పట్టింది. పట్టిందో లేదో మీరే డిసైడ్ చేసుకుందరు. కానీ చదవండి. ఎప్పటి నుంచి ఉందరా బాబు అంటే, చిన్నప్పటి నుంచో ఉందండి అన్నాడంట. అప్పుడు 22వ వచనం. అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్ళలో పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరం చూపి సాయం చేయమన్నారట.
23 వచనం, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఇప్పుడు ఈ దెయ్యం ఏం చేసింది? ఇంక మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 29 వచనాల వరకు అతని గురించి ప్రస్తావించబడింది. ఇప్పుడు ఈ దెయ్యం ఏం చేసింది చెప్పండి? మోగతనం చెప్పండి, రెండోది గుడ్డితనం. ఇప్పుడు మనల్లో ఎవరు మోగోళ్ళు లేరా? ఏటమ్మా తొక్క తీసేస్తాను మరి మా జోలికి వస్తేనే. ఎక్కడది? అసలు రూపం ఇంటి దగ్గర. అక్కడ మాత్రం ఏమండి బడబడబడ అసలు నాన్ స్టాప్ అండి బాబోయ్. ఆ వొకాబులరీ మనకు దొరకదు ఎక్కడ డిక్షనరీలో. రైట్, అక్క ప్రార్థన చేయక్క చర్చిలో. ఈ అక్కని ఏమన్నా అక్కడ తొక్క తీసేస్తున్నది కదా. ఎవరుకున్నావు మామూలుగా ఉంటుంది మా గురించి అంటే ఎవరుకుంటున్నావు నువ్వు? అస్సలు అందదండి. అంటే ఫుల్ స్టాప్ నాన్ స్టాప్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. అదే అక్కని గుళ్ళోకి వచ్చాక అక్క ప్రార్థన చేయక్క అన్నాం అనుకోండి, ఏమైంది? ఏటమ్మా మాట్లాడరేటమ్మా, ఓ పాట పాడక్క, మా అక్క రాల శాంతి అక్క. నా బలమైన కోరిక నేను చచ్చిపోయేలోపు ఆవిడ పాట పాడితే చూసి చచ్చిపోవాలని ఉంది నాకు. భూషణ్ గారు ఆవిడ మా అక్క. జోక్గా అంటున్నానులేండి. పాడతాను అంది ఆవిడ, పాడలేదు, నేనేం చేయను. సరే, మనం ఇళ్ళ దగ్గర బాగా మాట్లాడతాం కదా, అన్ని విషయాలు బాగా మాట్లాడతాం. లేదు మాట్లాడండి బాబు, ఏదో ఒకటి మాట్లాడతాం. మరి గుళ్ళోకి వచ్చేసరికి ఏంటి నోరు వత్తలేదేటి? మోగోళమా? మనకేం పట్టింది? అబ్బా మీరు ఒప్పుకుంటారు, అబ్బా అక్కడ నచ్చుతారు నాకు, మీరు ఆడే బాగా నచ్చుతున్నారు నాకు. దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి ఒక పాట పాడమంటే నోరు పెగలదు, సాక్ష్యం చెప్పడానికి నోరు పెగలదు, వాక్యం చెప్పండి అంటే నోరు పెగలదు. పెద్ద ఆయన ఉంటేనే ఈ సంవత్సరానికి నా బెడద వదిలిపోయింది అంటున్నాడు ఆయన. నేను పట్టింది ఏమన్నా ఆయనకి, నోకరాజు బాబాయ్కి ఏమన్నాడు? లేంటి డేస్ నా బెడద వదిలిపోయింది, నీ బెడద వదిలిపోయింది బాబు నాకు అంటున్నాడు. ఏమండి వాక్యం చదవమంటూ నోరు పెక్కలతో అంటే ఎందుకు వత్తలేదు మనకి చెప్పండి అమ్మా? అంటే మనం మోగోళమా? మరి మాట రావట్లేదంటే ఏంటండి? ఇక్కడికి వచ్చేసరికి రాదండి, ఎందుకంటే అది రానివ్వదండి. ఎందుకంటే మనల్ని ఏం చేసింది అది చెప్పండి? దెయ్యం ఏం చేసింది? బాగా పట్టిందండి. మనం గుడ్డోళం కాదా? సెల్ ఫోన్ పొలోమాట చూస్తావు, సీరియల్లో పొలోమాట చూస్తావు కదా, అన్నీ పొలోమాట చూస్తావు. కానీ బైబిల్ మాత్రం తీయవు చూడవు. బైబిల్ తీయవు, బైబిల్ చూడవు. మరి మనం ఎవరం చెప్పండి? గుడ్డోళ్ళం కాదా? దెయ్యం పట్టలేదా మనకి? బాగా పట్టింది కదండి. ముందుకు వెళ్దాం కొంచెం. లోకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి. లోకాసు వార్త. నన్ను తిట్టుకునే వాళ్ళు బాగా తిట్టుకుంటున్నట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. లోకాసు వార్త తీసారమ్మా? 13వ అధ్యాయం 10 నుంచి చదవండి రమ్మా. బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యమట. ఆగండి, ఇదేం దెయ్యం? ఈ దెయ్యం ఏం చేస్తుందంట మనిషిని? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా ఇంతకీ, ఇంకా మాట్లాడలే మీరు. ఎందుకంటే ఆల్రెడీ 4 దెయ్యాలు 5 దెయ్యాలు ఉన్నాయి, ఇంక రుజువు అయిపోయింది కదా. మళ్ళీ లేదంటే ఎందుకు వచ్చిన గొడవని మీరు న్యూట్రల్గా ఉంటారు, నాకు తెలుసు కదా. ఈ దెయ్యం ఏం చేస్తుందట మనిషిని? ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏమైపోతారట? బలహీనమైపోతారట. బలహీనపరుచు ఏం చేస్తుందంట చూడండి. నడుము వంగిపోయి ఎంత మాత్రమును, అంటే దాని అర్థం ఏంటి? స్థిరంగా నిలబడినివ్వదంట ఇది. ఇదేమి ఏం చేయనివ్వదట? స్థిరంగా నిలకడగా నిలబడినివ్వదు. తర్వాత దాన్నే రివర్స్లో తీసుకుంటే అటు వంగిపోయి ఉంటుందంటే వంకర. నడుము వంగిపోయిందండి, వంకరండి. గూనోడు వంకరోడు అంటూ ఉంటారు చూసారా? వంకర అన్నమాట. అలా చేస్తుంది ఆ దెయ్యం.
దీన్ని మీరు శారీరకంగా తీసుకోకండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆత్మీయంగానే తీసుకోవాలి. మీరు శారీరకంగా దయ్యం పట్టిన వాళ్ళు, ఆత్మీయంగా దయ్యం పట్టిన వాళ్ళు మనం. ఇప్పుడు ఇక్కడ వీడి గురించి, ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈవిడి గురించి మనం ఆలోచిస్తే, ఈ దయ్యం ఏం చేస్తుందంట? ఈ దయ్యం పట్టిన ఆవిడ ఏమైపోతుందంట? బలహీనమైపోతుంది. రెండోది ఏంటట చెప్పండి? స్థిరంగా నిలబడలేకపోతుంది. మరి ఇలాంటి దెయ్యం మనకు పట్టలేదా? అమ్మా నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి, పట్టింది. ఎందుకంటే ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతానంటావా పాస్టర్ గారు? నీకు అంత భయం ఎందుకు? పిరికితనము గల ఆత్మ లేదు కదా నీలో? ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు సంపాదించే వాళ్ళే బతికేస్తున్నారా? ఉద్యోగం లేని వాళ్ళు బతకట్లేదా? అంటే దెయ్యం నిన్నేం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఎక్కడో ఒక యాక్సిడెంట్ చూసుంటావు కదా, ఎక్కడెక్కడ సెల్ ఫోన్లోనూ చూసుంటావు. కారులో వెళ్తూ ఉంటావు. కారులో వెళ్తున్నప్పుడు ఆ సెల్ ఫోన్లో చూసింది గుర్తు చేస్తుంది నీకు. అది మనం వెళ్తున్నాం కదా, మన మీదకి టెప్పరెక్కిపోద్దేమో, మనం కూడా అలాగే చచ్చిపోతామేమో. ఏంటిది? భయం. చాలామందికి ఫోబియా ఉంటుందండి. అయ్యి బాబు పండుకున్నాం ఫ్యాన్ కింద, స్థిరంగా అక్కడే ఉంటుందంటవా? తెల్లాసరికి నా పేక నరికేస్తుంది అనుకుంటావా? ఏంటి భయం? ఎక్కడో చూస్తాం వీడు ఏమని, ఆ ఇల్లు, ఆ కట్టడము కూలిపోయి 20 మంది చచ్చిపోయారు. పండుకొని పైకి చూస్తావు సందకాడ, ఎంతకన్నా ఇల్లు ఉంటుందా, నేను ఎత్తి మీద ఉంటుందా? భయం. అన్నిటికీ నా పిల్లల భవిష్యత్తు ఏంటి, అమ్మో ఈ చదువులు నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, పెళ్ళి ఎలా చేయాలి, ఇలా 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 నిన్ను భయపెడతా ఉంది, బలహీనపరుస్తూ ఉందంటే, నీలో ఈ ఫోబియా ఉందంటే చెప్పాలి నీలో పరిశుద్ధాత్ముడు లేడు. దురాత్మది దెయ్యం భయపెడతా ఉంటుంది. అదేనండి బలహీనపరిచేది. ఎందుకు మనం కృంగిపోవాలి? మన దేవుడు బలవంతుడు కాదా? మన దేవుడు ధనవంతుడు కాదా? అంత గొప్పని కలిగి ఉన్న మనం ఎంత ధైర్యంగా బతకాలండి. అదే కదండి చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? వాటికంటే జ్ఞానవంతులు కాదా? వాటికంటే బలవంతులు కాదా? మీరెందుకు చింతిస్తున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? అవి వెంటనే బాగుంటాయి కానండి, భయం అయితే భయమేనండి. అంటే ఇంకా నీకు ఇంకా దెయ్యం వదలలే. తర్వాత ఏమన్నా స్థిరంగా నిలబడినవదంట. అంటే దెయ్యం శారీరకంగా పట్టిన దెయ్యం తిన్నగా ఏం చేయనివ్వదట? వంకర. ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ వంకర పట్టిన దెయ్యం మనకు కూడా చాలామందికి పట్టు. కొంతమంది మాటలు చూడండి, ఏది మాట్లాడినా వంకరే. మాటలు ఎలాగుంటాయి? అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదండి. ప్రతి మాట వంకరేనండి. ఏం పట్టింది నీకు? అది మ్యాటరు. తర్వాత స్థిరం ఉండదు. బతుకులు ఏముండదు? స్థిరం ఉండదు. కొంచెంసేపు దేవుడు కావాలంటారు, కొంచెంసేపు లోకం కావాలంటారు, కొంచెంసేపు ఇంకోటి కావాలంటారు, కొంచెంసేపు ఇంకోటి కావాలంటారు. స్థిరమైన బతుకు ఉండదండి. వాళ్ళకు ఒక లక్ష్యం ఉండదు, వారికి ఒక గోల్ ఉండదండి బాబు. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు కష్టమైన, నష్టమైన, స్థిరమైన మనసు కలిగి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా అదే ఫోకస్ మీద వెళితే ఖచ్చితంగా లక్ష్య సాధన కోసం మనం పాటుపడతాం. కానీ నీ మనస్సును నీ గురి మీద నిలపకుండా చేసేస్తాడు వాడు. ఓ అబ్బో డాక్టర్ అవుతామా మనం, మనకి వెనకాతలు ఏముందని, ఎందుకు వచ్చిన గొడవలే కానండి, హై స్కూల్లో బెల్లి కొట్టి అటెండర్ పోస్ట్ ఇచ్చినా జాలేండి అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలనుకున్న నువ్వు ఎక్కడ ఆగిపోయావు? అంటే నీ ఆలోచనలు ఏమీ లేదు, స్థిరత్వం లేదు. అందుకన్నాడు పేతురు రాసిన పత్రికలు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, బురదలో దొరిలిన పంది మరలా తిరిగి బురదలోకి వెళ్ళినట్లు అను సామెత మీకు సరిగ్గా సరిపోయింది అన్నాడు. అంటే మన జీవితాల్లో కూడా ఏమీ లేదు, స్థిరత్వం లేదు. మాట మీద స్థిరత్వం లేదు. ఇచ్చిన మాట కట్టుబడం మనం. అంటే స్థిరత్వం లేకుండా చేసే స్థితి ఎవరిది? అపవాదిది.
అందుకని బైబిల్లో చాలా సందర్భాల్లో మీరు మంచి మనస్సాక్షి కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరత్వం 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 అన్నాడు. అంటే స్థిరత్వం లేకుండా, మతి స్థిమితం లేకుండా చేసేది దెయ్యం. మనకు స్థిరత్వం లేదంటే మనకి ఏం పట్టిందో మీరే చెప్పాలి. మనం తీసుకున్న నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండలేదంటే మనకి ఏం పట్టిందో మీరే చెప్పాలి. దెయ్యాలు పట్టేయండి. అది మనల్ని బలహీనపరుస్తూ ఉందండి. పాపం సమాధిలో ఉన్నను చూసి అయ్యో పాపం అనుకుంటున్నాం, కానీ సమాజంలో ఉన్న నిన్ను నన్ను చూసి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అపవాది క్రియలు లయపరచడానికి నీ లోకంలోకి వచ్చాను, ఈ లోకంలో ప్రత్యక్షమయ్యానన్న యేసు నిన్ను చూసి ఏమనుకుంటున్నాడు తెలుసా? సమాజం అంతా కూడా సమాధుల్లోనే ఉంది. నా పిల్లలని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు. నా పిల్లలని చెప్పుకునే వాళ్ళందరూ కూడా అందులుగానే ఉన్నారు, దయ్యం పట్టే ఉన్నారు. నా పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా మూగతనంతోనే దయ్యం పట్టి ఉన్నారు. నా పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా బలహీనపరిచి దయ్యం పట్టి ఉన్నారు. నా పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా స్థిరత్వం లేని దయ్యం పట్టి ఉన్నారు. మనం శారీరకంగా సమాధుల్లో ఉన్నోడు జాలి పడతాం, కానీ దేవుడు మనల్ని చూసి జాలి పడుతున్నాడండి. మనం లోకానికి భక్తులం, కానీ దేవునికి దయ్యపు శక్తులం. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం ఆలోచించండి ప్రియులారా. చివరికి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. గెరాసేనుల ప్రాంతంలో దెయ్యం పట్టినోడి దగ్గరికి వద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు దెయ్యం వెళ్ళగొట్టబడిందా? గెరాసేనుల ప్రాంతంలో సమాధుల్లో ఉన్న వాడిలో ఉన్న దెయ్యాన్ని ఏం చేశాడు యేసుప్రభు? వెళ్ళగొట్టాడు. ఆ దెయ్యానికి పేరేం పేరు అమ్మా? సేన. ఏ సేన ఇది? ఏమో మరి. ఈ దెయ్యాల పేర్లు కూడా ఇప్పుడు పేర్లు పెట్టేసుకుంటున్నారు చాలామంది కదా. పార్టీలు కూడా పేర్లు పెట్టేసుకుంటున్నారు సేన అని. మరి అది ఏంటో నాకు తెలియదు మరి. కానీ బైబిల్లో మాత్రం దెయ్యం పేరు ఏంటట? సేన దెయ్యం అట. సరే, ఇప్పుడు దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేశాడో చూడండి. రావాలి కంక్లూజను. ఇది మనకి చాలా అవసరమైన పాయింట్. దయ్యాలు పట్టిన వాళ్ళు ఎలాగున్నారో శారీరకంగా, ఆత్మీయంగా దయ్యాలు పట్టిన మనం సేమ్ టు సేమ్ ఉన్నాం అనేది తేలిపోయింది వాక్యపు చెప్పండి వెలుగులో. ఇప్పుడు దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత శారీరకంగా వాడు ఎలాగున్నాడో, నిజంగా ఆత్మీయంగా మనలో దయ్యాలు వెళ్ళగొట్టబడితే మనం ఎలాగున్నాం అనేది కంపేర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అడేమంటున్నాడో చూడండి. 18వ వచనంలో, 5వ అధ్యాయము మార్కు సువార్త 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఇంకా దయ్యాలు బట్టే ఉన్నాడా? వెళ్ళిపోయిందా? పోయింది. అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు కదా అని చెప్పేసి ఆ దయ్యము వెళ్ళగొట్టబడిన వాడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా దయచేసి నా దగ్గరే ఉండు, నన్ను వదిలి వెళ్ళకు అంటున్నాడు. బాగా వినాలి. ఏమని బతిమాలుతున్నాడు? ప్రభువా నా దగ్గరే ఉండు, నన్ను వదిలి చెప్పండి. మరి ఎప్పుడైనా మనం లోక పాప జీవితాన్ని మానుకున్న తర్వాత దేవుడు, దేవుని సన్నిధి, ఆయనే నాకు కావాలి, నా దగ్గర ఉండాలని ఎప్పుడైనా మనం కోరుకున్నామా? ఇప్పుడు అపవాది బంధకాల్లో నుంచి ఆయన రక్తం గార్చి నిన్ను విడిపించాడు కదా. ఈ దయ్యాన్ని విడిపించినోడు ఏమని కోరుకుంటున్నాడు? నాలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టావు, నాకు విడుదల రక్షణ దయచేసావు కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉండాలని కోరుకున్నాడు. మరి మనలో కూడా పాపిష్టి బతుకుంది కదా ఒకప్పుడు. ఆయన రక్తం గార్చి మనలో ఉన్న దెయ్యాన్ని కూడా ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు, విమోచించాడు. విమోచించిన తర్వాత ఏనాడైనా దేవుడా నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరు ఉండకూడదు, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? పోనీ ఉన్నాడా? పోనీ కొంచెంసేపు దెయ్యంతో ఉంటాం, కొంచెంసేపు దేవుడితో ఉంటాం, కొంచెంసేపు న్యూట్రల్గా ఉంటాం. మనకంటే ఇది బెటర్గా ఉన్నాడు కదా. బాగా వినాలి. వాడిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టబడిన తర్వాత ఆడేం చేశాడు తెలుసా? అసలు ఫస్ట్ మీరు ఈ సందర్భాన్ని చదువుతూ ఉంటే కిందకి వెళ్ళేసరికి ఆ గెరాసేనుల ప్రాంతంలో ఉన్నోళ్ళు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువుని చూడండి, వాళ్ళు ఏమన్నారు చూడండి దయచేసి.
మా మా ప్రాంతంలో నువ్వు ఉండొద్దని చెప్పేసి వెళ్ళిపోమన్నారంట ఆయన్ని. చదువమ్మా 17 వచనమేనా? చదువమ్మా. ఏమంటున్నారంట జనం అంతా? ఏమండి, గెరాసేనుల ప్రాంతంలో ఉన్న యేసు ప్రభుని ఏమన్నారంట? నాయన నీకు నమస్కారం, వెళ్ళిపో, అసలు నువ్వు వద్దు మా ఊర్లో అన్నారట. ఏమండి వినండి, అక్కడ జరిగింది మంచి పనేనా, మేలేనా? అలాంటి ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, అలాంటి గుడి కట్టేస్తారు ఊర్లో ఏదైనా ఘనకార్యం జరిగిందంటే అలాంటి దేవుడు అని చెప్పేసి గుడి కట్టేస్తారండి. కానీ నిజంగానే దెయ్యం వెళ్ళగొట్టబడితే యేసు ప్రభుని ఏమంటున్నారంట? బాబోయ్ నీకు నమస్కారం, నువ్వు మా ఊర్లో అంటే ఏంటి? ఇంక మరి మీకు ఎప్పుడు దెయ్యాలు బట్టే ఉండాలనా? దెయ్యాల నుంచి విడిపించడం మీకు ఇష్టం లేదా? వద్దు, వెళ్ళు, గెట్ అవుట్ అనేసారంట. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బతిమాలుకున్నాడు. 18 వచ్చిన, ప్రభా నువ్వు వెళితే ఎలాగంటే, బరి బాబు నేను నీ దగ్గర ఉండడానికి రాలేదురా, నీలో ఉన్న దెయ్యాన్ని ఎలాగైతే వెళ్ళగొట్టానో అలాగే అనేకులు దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? నేను కూడా వెళ్ళి అనేకులకు పట్టిన దెయ్యాలు వెళ్ళగొట్టాలి. అర్థమైందా? నువ్వు నా దగ్గర ఉండకూడదు, నేను నీ దగ్గర ఉండకూడదు. ఉంటే కుదరదు కూడా, పని జరగదు, దేవుని సంకల్పం నెరవేరదు. మరి ఏం చేయాలి ప్రభా అని అంటే, నేను నా పనికి వెళ్ళాలి, సువార్తకు వెళ్ళాలి. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు కూడా వెళ్ళి నా పని చేయాలి. దయ్యాన్ని వెళ్ళగొట్టాక ఆడికి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కూడా వెళ్ళి నా పని చేయాలి. ఏం చేయాలి? గతంలో నీ బతుకేంటో, ఇప్పుడు నీ బ్రతికేంటో ముందు మీ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నిరూపించుకో. అర్థమవుతుంది మీకు? గతంలో నువ్వు ఎలాగుండేవాడువో, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో ముందు ఎక్కడో కాదు, మీ ఊర్లో ఉన్నోళ్ళ దగ్గర. అంటాడు 20 వచనంలో, వాడు వెళ్ళి యేసు తాను చేసిన విషయాలన్నీ కూడా దెగపల్లి పరిసర ప్రాంతాలన్నింటిలో ఏం చేశాడు? ఫస్ట్ అన్నాడు 19 వచనంలో, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నింటినీ రుజువు చేసుకో అన్నాడు. బాగా వినాలి. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు నువ్వు నా దగ్గర ఉండమంటే నేను నీ దగ్గర ఉండటానికి కుదరదు, నువ్వు నాతో రావడానికి కుదరదు. ఇద్దరం చెరొక వైపుకి వెళ్ళాలి. నేను దెయ్యాలను వెళ్ళగొట్టాలి, నువ్వు కూడా చెప్పండి దెయ్యాలను వెళ్ళగొట్టాలి. ముందు మీ ఊరోళ్ళకి పట్టిన దెయ్యాలను వెళ్ళగొట్టు, నేను వేరే ఊరోళ్ళకి పట్టిన దెయ్యాలని వెళ్ళగొడతాను. అప్పుడు ఏం చేశాడు? ఢిల్లీ ఊర్లో తన గత జీవితం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి, నేను ఫలానా వాడినే, నేను ఫలానా సమాధుల్లో ఉన్నవాడినే. మనం కూడా అలాగే చెప్పుకోవాలి. నేను గతంలో తాగుబోతునే, గతంలో వ్యభిచారినే, గతంలో చెడ్డవాడినే, గతంలో రవిడీనే, గతంలో అసలు మంచివాడిని కాదు, క్రీస్తును ద్వేషించేవాడినే, ఒక ఉన్మాదినే, చాలా చెడ్డవాడిని. కానీ నాలో ఉన్న దెయ్యాన్ని యేసుప్రభు వెళ్ళగొట్టి నన్ను దానికి అబంధస్తాల నుంచి విడిపించాడు కనుక ఇప్పుడు నా బ్రతుకు చూడండి, క్రియల్లో చూపించాలి దేవుణ్ణి. రైట్, అయిపోయింది కదా? దెయ్యాన్ని వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వీడు వెళ్ళి ఏం చేశాడు? ఉండూరులో చూపించుకున్నాడు, పక్కనూరులో చూపించుకున్నాడు, దాని పక్కనూరులో కూడా నేను దెయ్యం పట్టినోడిని, దేవుడు నాలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, మీలో ఉన్న దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. సువార్త ప్రకటించాడా? ప్రకటించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇంకొక రోజు వచ్చాడంట అదే ఊరికి. వినాలి బాగా, ముగింపు మాట, లాస్ట్ వర్డ్. యేసు ప్రభు మరొకసారి వచ్చాడంట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి యేసు ప్రభు ఇదే ప్రాంతాన్ని దర్శించాడంట. అప్పటికి ఏమైందో ఒకసారి చూద్దాం. అందరూ బైబిల్లో పంచండి. లోక సువార్త 8వ అధ్యాయం 39-40 వచనాలు ప్రార్థన చేసుకుందాం. లోక సువార్త 8వ అధ్యాయం 39-40 వచనాలు చదవమ్మా. అయితే ఆయన ఇందాక అదే సందర్భమా ఇది? అంతే కదా, మార్కు సువార్తలో ఉన్న సందర్భమే ఇక్కడ రాయించాడు. వాడు వెళ్ళాడు, అంతటా ఏం చేశాడంట? బాగా వినాలి. అంతటా ఏం చేశాడు? ప్రకటించాడంట. 40వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ మాట అయిపోయింది, ఆ సందర్భం అయిపోయింది. ఇంకోసారి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తే జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు ఆ జన సమూహము ఆయనను చేర్చుకొనిరి. మీకేం అర్థమైంది చెప్పండి?
ఏమ్మా మార్కు సువార్త 5:17 ఏం చదువుకున్నాం ఇందాక? నీకు నమస్కారం రా బాబు. యేసు ప్రభుని ఏమన్నారు? బాబాయ్ మా ఊర్లో మాత్రం అస్సలు నువ్వు వెళ్ళిపోమ్మన్నారు. అదే జనం మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన కోసం ఎదురు చూస్తున్నారట. వింటున్నారమ్మా? ఆయన కోసం ఏం చేస్తున్నారట? ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారట. ఎందుకట? ఆయనను చెప్పండి చేర్చుకున్నట్టుకు. ఎంతగా ఎలా మారిపోయారండి? ఆయన వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన కావాలని కోరుకుంటున్నారు యేసు ప్రభుని. వీళ్ళు ఇంతగా ఎలా మారిపోయారో మాట్లాడండి అమ్మా. ఆ దయ్యాలు పట్టినవాడు ఏం చేశాడు? వాళ్ళకు పట్టిన దెయ్యాలను వదలగొట్టాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు మనకు పట్టిన దెయ్యాలు మనం వదిలించుకున్నామా? మొదటి మాట నాకు కూడా కలిపేసుకున్నాం. మనకు పట్టిన దెయ్యాలను మనం వదిలించుకున్నామా? ఒకవేళ అయితే గెరాసేనుల ప్రాంతంలో దెయ్యం పట్టిన వాడు దయ్యాన్ని వదలగొట్టిన తర్వాత, దయ్యాన్ని విడిపించిన తర్వాత వాడు ఏం చేశాడు? ఊరి జనాన్ని చెప్పండి యేసు ప్రభువుని చేర్చుకోవడానికి ఆయత్తపరిచాడు. మరి ఎన్నాళ్ళైంది మనం రక్షణ తీసుకొని, ఎన్నాళ్ళైంది ప్రభుని చేర్చుకొని? అంటే మనం మనలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టుకొని ఊరి జనం వద్దు నమస్కారం, నీ వీధిలో లేదా మీ పేటలో ఉన్న ఒక్కరినైనా యేసు ప్రభు కోసం సిద్ధం చేస్తున్నామా మనం? ఎప్పుడు వచ్చిన ఆ అమ్మ అక్కడే ఉంటుంది, ఈ అమ్మ ఇక్కడే ఉంటుంది, ఇంకొక అమ్మ అక్కడే ఉంటుంది, ఇంకొక ఆయన అక్కడే ఉంటాడు. సంఘం ఎందుకు పెరుగుతలేదు? మాట్లాడరేటమ్మా. సంఘం ఎందుకు పెరగట్లేదు? సింపుల్, మనకు మోగదేయం పట్టింది. సింపుల్, మనకు గుడ్డిదేయం పట్టింది. సింపుల్, మనకి చెప్పండి స్థిరం వరం లేని బలహీనపరిచి దయ్యం మనకు పట్టింది. సింపుల్, మనం హాని చేసుకునే దయ్యం పట్టింది. సింపుల్, మనల్ని సమాధుల్లో బతికింపజేసే దయ్యం పట్టింది మనకి. నిజంగా మీలో నుండి దయ్యం వెళ్ళిపోతే ఏం చేస్తారో తెలుసా? నోరు విప్పి యేసయ్య గొప్పతనాన్ని చెప్తారు, ఆయన ప్రేమను చెప్తారు, ఆయన రక్షణ భాగ్యాన్ని చెప్తారు, చనిపోతే ఆయన ఇచ్చే పరలోక మహాభాగ్యం గురించి చెప్తారు. కేవలం చెప్పడమే కాదు, వాడికిలాగా మిమ్మును మీరు చూపించుకుంటారు. గతంలో నా బతికేంటో నీకు తెలియదా బావా? ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను నువ్వే కదా సాక్ష్యం అంటే ఇంకేమైనా మాట్లాడడానికి ఉంటుందా? రా, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? నాలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టిన దేవుడు నిన్ను వెళ్ళగొట్టలేడా? ఒకసారి రావచ్చు కదా, ఒకసారి వినొచ్చు కదా. అంటే మనం నోరు తెరచి ఎవ్వరికి ఆయన గూర్చి చెప్పని మూగ దెయ్యాలు పెట్టిన వాళ్ళం మనం. అందుకని మన ఊరు మారదు, మన ఇల్లు మారదు, మన పేట మారదు, ఏది మారదు. మనకంటే శారీరకంగా దెయ్యం పట్టిన గెరాసేనుల ప్రాంతంలో ఉన్నవాడు ఎంత బెటర్గా కనపడుతున్నాడు ఆలోచించబడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అపవాది క్రియలను లయం చేయడానికైతే. అపవాది ఏలుబడిలో ఇంకా మనం ఉంటే ఎలాగా? ఆయన వచ్చాడు, వాడి అధికారాన్ని కొట్టేశాడు సిలువలో, అవునా కాదా? మనకి విజయాన్ని ఇచ్చాడు కదా పునరుద్ధానంతో. ఇంకా వాడి ఏలుబడిలోనే ఉంటానంటే ఎలాగ? మనం మారొద్దా? మార్పు చెందొద్దా? మనల్ని బట్టి అనేకులు మారాలా? మనలను బట్టి అనేకులు యేసుప్రభుని చేర్చుకోవాలా వద్దా? వద్దన్నోడే చేర్చుకున్నాడట, వాడిని బట్టి వద్దన్నోళ్ళే చేర్చుకున్నారట. సో మన వల్ల దేవునికి ఏంటి లాభం, ఏంటి ఉపయోగం? వస్తున్నాము, వెళుతున్నాము, పాడుతున్నాము, వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. దానివల్ల ఎంతవరకు మన ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుందో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.